ఆధ్యాత్మ రామాయణంలో యుద్ధకాండలు 4 సర్గ. ఇక్కడ సముద్రాన్ని దాటటం, లంకా నగరం యొక్క దర్శనము, తర్వాత శుకుడికి రావణాసుడికి మధ్యన జరిగిన సంవాదం గురించి చెప్పబడింది. మహాదేవ ఉవాచ సేతుమారాభమానస్తు తత్ర రామేశ్వరం శివం సంస్థాప్య పూజయిత్వా రామో లోకహితాయ చ. పరమేశ్వరుడు పార్వతీదేవికి ఇలా చెప్తున్నాడు, ఓ పార్వతి, సేతుబంధనాన్ని ప్రారంభించిన వేళ శ్రీరాముడు లోకహితానికై అక్కడ శివశంకరుడికి రామేశ్వరునిగా అక్కడ స్థాపించాడు, పూజించి మళ్ళీ ఇట్లా చెప్పాడు. అంటే ఇక్కడ ఈ గాథని చెప్పేది ఎవరు అంటే పరమాత్మే చెప్తున్నాడు. అలాగే ఇక్కడ హరిహరులకి భేదం లేదని, తానే భక్తుడి రూపంలో ఉండి ఈ అవతారాన్ని పూజించినట్టుగా, అందుకే మనకి ఏ పురాణాన్ని తీసుకున్నా శివుణ్ణి విష్ణువు ఆరాధించినట్టుగా, అలాగే విష్ణువుని శివుడు ఆరాధించినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. భక్తి మార్గాన్ని చూపిస్తూ ఉన్నది పరమాత్మ ఒక్కడే అని చాటి చెప్పటానికి. అందుకే ఇక్కడ రామేశ్వరుణ్ణి స్థాపించిన శ్రీరాముడు ఆయన్ని పూజించుకుని మళ్ళీ ఇలా చెప్పాడు. ప్రాణమే సేతుబంధమ్యో దృష్ట్వా రామేశ్వరం శివం బ్రహ్మహత్యాది పాపేభ్యో ముచ్యతే మదనుగ్రహాన్. ఈ సేతుబంధనాన్ని దర్శించి ఆ రామేశ్వరుడికి ఎవరైతే నమస్కరిస్తున్నారో అటువంటి మానవుడు నా అనుగ్రహంతో బ్రహ్మహత్యాది పాపాల నుంచి కూడా ముక్తుడవుతాడు. ఇక్కడ ఏ పురాణాన్ని తీసుకున్నా సరే దాని అంతర్గతంలో మనకి అర్థమయ్యేటట్టుగానే చాలా స్పష్టంగా రాసింది. భేదాన్ని చూపించకు, నీకు ఒక నామం నచ్చితే ఆ నామాన్ని ఉచ్చరించు, తప్పు లేదు. నీకు ఒక రూపం నచ్చింది, ఆ రూపాన్నే నువ్వు పూజించుకో, తప్పే లేదు. కానీ ఈ రూపం నచ్చింది కాబట్టి, ఈ నామం నచ్చింది కాబట్టి, ఈ లీలలని మనస్సులో కుదురుకున్నాయి కాబట్టి ఇంకో మూర్తి పరమాత్మ అవతారం అయినప్పటికీ కూడా దాన్ని తక్కువ చేసి భేదాన్ని చూపించకు. ఇలా భేదం చూపిస్తే ఈ పూజల్ని కూడా పరమాత్మ స్వీకరించడని అటు భాగవతంలో చెప్పిన, ఏ పురాణంలో చెప్పిన దాన్ని చాలా స్పష్టంగా చెప్పాడు. పరమాత్మ తత్వం మనకు అర్థం కాలేదని అర్థం. ఎప్పుడైతే మనకి భేదం వస్తుందో, ఒక రూపాన్ని ఇష్టపడటంలో తప్పు లేదు, ఒక రూపాన్ని ఆరాధించటంలో తప్పు లేదు. కానీ ఇంకొకటి కూడా పరమాత్మ స్వరూపమే, అది నీకు అనుభవంలోకి లేకపోయినా సరే, ఆ దృష్టితో నువ్వు చూడలేకపోయినా పర్వాలేదు, కానీ దాని మీద ద్వేషాన్ని, ఆ భేదభావాన్ని మనం చూపించకూడదు. ఇది ప్రయత్నపూర్వకంగా చేస్తేనే ఈ చేసే పూజలు, ఈ చేసే ఆరాధన పరమాత్మ స్వీకరిస్తాడు. అందుకే ఈ రూపాన్ని ఎవరైతే నమస్కరిస్తున్నారో, పూజిస్తున్నారో నా అనుగ్రహం వాళ్ళ మీద ఉంటుంది, బ్రహ్మహత్యాది పాపాలు చేసిన వాడు కూడా ముక్తిని పొందుతాడు అని చెప్పాడు. సేతుబంధే నరహస్నాత్వా దృష్ట్వా రామేశ్వరం హరం సంకల్పనియతో భూత్వా గత్వా వారాణసీ నరః. ఈ సేతు బంధనాల్లో స్నానం చేసి ఆ రామేశ్వరుణ్ణి దర్శించుకుని చక్కగా సంకల్పించుకుని నియమంతో మళ్ళీ కాశీకి వెళ్ళాలి. ఇదే మనకి స్కాంద పురాణ అంతర్గతంగా కూడా అక్కడ మళ్ళీ కొన్ని కొన్ని కుండములు ఉన్నాయని, అలాగే మళ్ళీ హనుమాన్దని, సీతదని, రాముడిదని ఇట్లా చాలా ఉన్నాయి, లక్ష్మణుడి అని. దాని గురించి సేతు బంధనం గురించి అక్కడ మళ్ళీ ఎన్నెన్ని తీర్థాల రూపంలో ప్రతిదీ కూడా చాలా పావనమైనది, పవిత్రత చేకూర్చేది అని దాని గురించి చాలా బాగా అందులో కూడా చెప్పబడి ఉన్నది. అంటే ఇక్కడ కొన్ని యాత్రలు ఎలా చెప్తారంటే, నియమంగా మనం సంకల్పంతో ఎలా చేయాలంటే, ముందుగా రామేశ్వరం దగ్గరికి వెళ్ళాలి, అక్కడి నుంచి మళ్ళీ అక్కడికి నుంచి కాశీకి వెళ్ళాలి, ఈ తీర్థాన్ని తీసుకుని అక్కడికి వెళ్ళటము. ఆనీయ గంగా సలీలం రామేశమభిషిచ్య చ సముద్రే క్షిప్త తద్భాను బ్రహ్మ ప్రాప్నోత్య సంశయం. మళ్ళీ ఆ కాశీకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి గంగా జలాన్ని తీసుకొచ్చి ఈ రామేశ్వరుణ్ణి మళ్ళీ అభిషేకించుకోవాలి. అప్పుడు ఈ తీర్థ పాత్రని సముద్రంలో వదిలిపెట్టేయాలి. ఇలా ఎవరైతే చేస్తున్నారో అటువంటి వాళ్ళకి నిస్సందేహంగా వాళ్ళు బ్రహ్మను పొందగలరు, అంటే పరమపదాన్ని చేరుకోగలరు. కృతాని ప్రథమేనాజ్ఞ యోజనాని చతుర్దశ ద్వితీయేన తథా చాహ్ను యోజనాని తు వింశతిః. ఈ సాగరంలో ఆ నలుడు ఆ వానరోత్తముడు ద్వారా మొదటగా ఇలా ఆ సేతువందనం అన్నది మొదలు పెట్టారు. ముందు రోజు
14 యోజనాలు దాన్ని చేశాడు. తర్వాత రెండవ రోజు 25 యోజనాలు దూరం వరకు కూడా ఆ వారధిని నిర్మించారు. తృతీయేన తదా చాత్న యోజనాన్యేకవింశతిః చతుర్థేన తదా చాత్న ద్వావింశతిరతి శృతం. అలాగే మూడవ రోజు 21 యోజనాల వరకు కూడా ఆ సేతుని నిర్మించారు. నాలుగవ రోజు 22 యోజనాల వరకు కూడా దాన్ని నిర్మాణం అన్నది కొనసాగించారంటే ఎక్కడ విరామం తీసుకోకుండా వాళ్ళు చేస్తూనే ఉన్నారు. పంచమేన త్రయోవింశత్ యోజనాని సమంతతః బబంద సాగరే సేతుం నలు వానర సత్తమః. ఐదవ రోజు ఆ మిగిలిన 23 యోజనాల దూరం వరకు కూడా ఆ సేతు బంధనాన్ని నలుడు చక్కగా నిర్మించేశాడు. తేనైవ జగ్ముః కపయ్యో యోజనానాం శతం ధృతం అసంఖ్యకాః సువేలాంద్రిం రూరుదుః ప్లవగోత్తమాః. ఆ వారధి మీదుగా ఈ 100 యోజనాలు కూడా చాలా వేగంగా ఇంతమంది కోటాన కోట్లు ఉన్న ఈ వానరులందరూ కూడా చక్కగా అవన్నీ దాటేశారు సునాయాసంగా. అంటే ఇక్కడ లెక్కకు పెట్టలేనని వానర వీరులందరూ కూడా మొత్తానికి ఇక్కడి నుంచి సువేల పర్వతానికి చాలా సునాయాసంగా చేరుకున్నారు. ఆరుహ్య మారుతిం రామో లక్ష్మణోప్యాంగదం తదా దీతృక్షు రాఘవో లంకా మారురోహాచలం మహతం. వానరులందరూ ఆ సేతు మీదకి వెళ్తే రాముడు హనుమంతుడు భుజాలపైన, లక్ష్మణుడేమో అంగదుడు భుజాలపైన ఆ సముద్రాన్ని దాటి లంకను చేరారు. అక్కడ మళ్ళీ రాముడికి లంకని మొత్తం కూడా చూడాలని అభిలాషతో ఎత్తుగా ఉన్న ఆ సువేల పర్వతం పైకి చేరుకున్నాడు. దృష్ట్వా లంకాం సువిస్తీర్ణాం నానా చిత్రధ్వజాకులాం చిత్రప్రాసాద సంఘాదాం స్వర్ణ ప్రాకార తోరణం. అయితే ఆ లంకా నగరాన్ని ఏదైతే రాముడు చూస్తున్నాడో చాలా విశాలంగా ఉంది. ఎన్నో రకాల పతాకాలంతా అక్కడ ధ్వజాలు అక్కడ ఎగురుతూ ఉన్నాయి. చిత్రంగా ఆ ప్రాసాదాలు అంటే ఆ భవనాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అవన్నీ మళ్ళీ ఆ బంగారు గోడలతో ఇటువంటి అలాగే వెండి స్తంభాలు ఇవన్నీ ఉన్నాయి అక్కడ. పరికావిష్యతగ్నిభిః సంక్రమేశ్చ విరాజిత ప్రాసాదోపరి విస్తీర్ణ ప్రదేశే దశకందనః. చాలా చెట్లు ఉన్నాయి, పుష్పాలతో ఉన్నాయి, పళ్ళతో ఉన్నాయి, ఇలా బోల్డ్ ఉన్నాయి. అలాగే అక్కడ మళ్ళీ సొరంగ మార్గాలు ఉన్నాయి, ఎన్నో రకాలుగా ఆ లంకలో అవన్నీ ఉన్నాయి. అవన్నీ చూశాడు. ఆ విశాలమైన ప్రదేశంలో ఉన్న మేడ మీద ఉన్న ఆ రావణాసుడిని కూడా చూశాడు రాముడు. మంత్రిభిః సహితో వీరైః కిరీట దశకోజ్వలః నీలాద్రిశిఖనాకారః కాలమేఘ సమప్రభః. వీరులైన మంత్రులందరినీ కూడా చుట్టూ వేసుకుని కూర్చున్నాడు ఆ రావణాసుడు. 10 కిరీటాలతో, అలాగే చాలా పెద్ద శిఖరంలాగా బలిష్టంగా ఉన్నాడు. పైగా కారు మబ్బులాగా ఆ నల్లగా ఉన్నాడు. ఆ ఒంటి ఛాయ అలా ఉన్నది. పైగా దీని మీద ఆభరణాలన్నీ వేసుకుని ఉన్నాడు, బంగారం మణులతో కూడుకుని. రత్నదండేహ సీతశ్చత్రేరనేక్యేహ పరిశోభితాః ఏతస్మినంతరే భక్తో ముక్తో రామేణ వైసుకః. ఈ రత్నాలతో కూడుకున్న ఆ మాలలు కానీ ఎన్నో రకాలుగా తినేసుకున్నాడు. అలాగే తనకి ఏదైతే ఒక శ్వేతఛాత్రం అన్నది, ఆ గొడుగు అన్నది పెట్టి ఉన్నారో అది కూడా చక్కగా అమూల్యమైనవన్నీ కూడా రత్నాలు పొదగబడి ఉన్నది. ఇంత శోభాయమానంగా విలాసవంతంగా అక్కడ ఇంతలో రాముని చేత ఇక్కడ ముందు బంధింపబడి తర్వాత విడుదల చెయ్యబడిన ఆ శుకుడు అన్న పేరు గల రాక్షసుడు రాముడి దగ్గరికి వచ్చాడు. వానరేస్తాడితః సమ్యక్ దశాననాముపాగతః ప్రహసన్ రావణః ప్రాహ పీడితః కిం పరేవ శుకా. అయితే ఆ శుకుడు ఎప్పుడైతే రావణాసుడు చెంతకు వచ్చాడో చూసి వానరుల ద్వారా బాగా కొట్టబడి ఉన్నాడు. అయితే ఈ రావణాసుడు దగ్గరికి రాగానే రావణాసుడు తన్ని చూస్తూ నవ్వుతూ ఉన్నాడు. ఓ శుక, నువ్వు బాగా వానరులతో పీడింపబడి ఉన్నావేంటి అన్నట్టుగా నవ్వుతూ పలుకుతున్నాడు. అంటే మనలో ఉన్న వికార స్వభావాలకి ఏవైతే అసురి స్వభావాలు అంటారు, దానికి దైవీ స్వభావాలకి వ్యత్యాసం ఏంటి అంటే, మన వాళ్ళైనా ఎవరైనా సరే కొంచెం ఏదన్నా బాధలో ఉన్నా, ఏదన్నా బాధింపబడి ఉన్నా ముందుగా మనం ఎలా స్పందిస్తాం? సహజ లక్షణం ఏంటి అంటే, అయ్యో ఏమైంది, ఇది సాధారణంగా చేసేవాళ్ళు.
వికారాలు అసురు గుణాలు ఎక్కువగా ఉన్నవాడు ప్రతి దాంట్లో కూడా ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. పైగా పక్కనోళ్ళు పీడింపబడుతున్నారు అంటే వీడు పీడించి కూడా పక్కనోళ్ళు అందులో ఆనందాన్ని తను పొందుతూ ఉంటాడు. అందుకే తిను పంపగా వెళ్ళిన వాడు శత్రువు ద్వారా బాధింపబడి వస్తే అది చూసి మళ్ళీ నవ్వుతూ నువ్వు వాళ్ళతో బాగా బాధింపబడినట్టు ఉన్నావే అన్నాడు. రావణస్య వచః శ్రుత్వా శుకో వచనమబ్రవీత్ సాగరస్యోత్తరే తీరే అబ్రవంతే వచనం యథా తత ఉత్ప్లుత్య కపయో గృహీత్వా మాం క్షణాత్ తతః. రావణాసుడు మాటలు విన్న శుకుడు మళ్ళీ ఇలా చెప్తున్నాడు. సాగరానికి ఉత్తర తీరంలో నీ మాటలు ఉన్నదున్నట్లుగా చెప్పి తిని అంతే మరుక్షణమే ఆ కపివర్లు ఆకాశానికి ఏదైతే ఇక్కడ సందేశాన్ని ఇచ్చి పంపించాడు ఆ సందేశాన్ని తీసుకెళ్ళి అక్కడ చెప్తేనే ఈ గతి కలిగింది. ఉన్నది ఉన్నట్టుగా నేను ఎప్పుడైతే చెప్పానో నా మాట ఇలా అయ్యిందో లేదా వెంటనే వాళ్ళందరూ మరుక్షణమే ఆకాశానికి ఎగిరి మరీ నన్ను పట్టుకున్నారు క్షణకాలంలో. ముష్టిభిర్న కదంతిశ్చ హంతుం లోప్తుం ప్రచక్రముః తతో మాం రామ రక్షీతి క్రోశంతం రఘుపుంగవాః. అయితే ఇలా నన్ను ఎప్పుడైతే పట్టుకున్నారో పట్టుకుని వెంటనే పిడికిళ్లతో కాళ్లతో గుద్దుతూనే ఉన్నారు. వాళ్లకున్న ఆ గోర్లతో దంతాలతో బాధించి ఉన్నారు. దాదాపుగా ఇంకా నన్ను చంపే ప్రయత్నమే చేసేశారు. అంతటా నేను ఇంకా దిక్కులేక రామా రక్షించు అని నేను ఆ రాముణ్ణి వేడుకున్నాను. విసృజ్యతామితి ప్రాహ విసృష్టోహం కపీశ్వరీయ తతోహమాగతో భీత్యా దృష్ట్వా తద్వానరం బలం. ఈ రాముణ్ణి వేడుకున్న వెంటనే వదిలిపెట్టండి అని ఒక్కసారి చెప్పేశాడు రాముడు. అంతే ఆ కపివరులు నన్ను అప్పుడు విడిచిపెట్టేశారు. అక్కడ ఆ వానర బలాన్నంతా కూడా చూశాను. నేను భయంతో మళ్ళీ తిరిగి వచ్చేశాను. రాక్షసానాం బలోగస్య వానరేంద్ర బలస్య చ నైతయోర్విద్యతే సంధిర్ దేవదానవ యోనివా. దేవదానవులకి లాగా రాక్షసుల బలమానికి మరి వానరేంద్రుల బలగానికి పోలిక ఉండదేమో అని అనిపించింది. అంటే అంత బలగం మనకెంతుందో అక్కడ కూడా అంతకన్నా ఎక్కువగానే ఉన్నది. పురప్రాకార మాయాంతి క్షిప్రమేకతరం కురు సీతాం వాస్మై ప్రయచ్చాశు యుద్ధం వా ధీయతాం ప్రభు. త్వరగా ఆ వానరులు ఈ పురానికి చేరుకుంటారు. అందుకే వెంటనే ఏది చెయ్యాలో అన్న ఒక నిర్ణయానికి వస్తే మంచిది ప్రభు. వెంటనే సీతాదేవిని రాముడికి సమర్పించటము, లేకపోతే వీళ్ళు వస్తున్న సేనని మనం తట్టుకోవాలంటే యుద్ధానికి సిద్ధపడాలి. ఆయనతో యుద్ధానికి తలపడాలో ఈ రెండిట్లో ఏదో ఒక నిర్ణయం తీసుకుని దానికి తగ్గట్టుగా చర్యలు మనం ముందే తీసుకోవాలి. మామాహరామస్వం బ్రూహి రావణం మద్వచః సుఖ యద్బలం చ సమాశ్రిత్య సీతామే హృతవానసి. రావణుడికి నా మాటగా చెప్పమని రాముడు నాతో చెప్పిన మాట చెప్తున్నాను. ఏ బలాన్ని నమ్మి సీతను నా నుంచి నువ్వు మళ్ళీ నేను లేని సమయంలో అపహరించుకుని పోయావో దానిని, అలాగే నీవు ఏ సేనని చూసుకుని పని చేశావో వాటినన్నిటినీ కూడా నేను తొలగిచ్చేస్తాను. తద్దర్శయ యథాకామం సస్సేన్యః సహ బాంధవః స్వాహకాలే నగరీం లంకాం సప్రాకారం సతోరణం. ఇంతేకాకుండా నీ బంధువులతో కూడి ఇవన్నీ నువ్వు చూస్తుండగానే నీ నుంచి తొలగిచ్చేస్తాను రావణ. రేపటి ఉదయమే ఈ ప్రాకారాలతో ఈ తోరణాలతో ఇంత విలాసవంతంగా ఉన్న నీ లంకా నగరం, నీ రాక్షస బలము అన్నిటినీ నా బాణాలతో నేను ధ్వంసం చేస్తాను. అంటే నీకు రేపు ఉదయం వరకే సమయం ఉన్నది. రాక్షసం చ బలం పశ్య శరీర్విధ్వంసితం మయా ఘోరరోషామహం మోక్షి బలం ధారయ రావణ. రేపటి ఉదయం కాలం ఉంది. నీవు నీ కళ్ళారా నువ్వు చూస్తుండగానే దేన్ని చూసి విర్రవీగి ఈ కార్యాన్ని చేశావో వాటినన్నిటినీ నీ నుంచి నేను తొలగిచ్చేస్తాను. భయంకరమైన నా కోపాన్ని ఇప్పుడు నువ్వు చూస్తావు. నేను ప్రయోగించే ఆ బాణాలు అవన్నీ కూడా ఇవన్నీ నీ సర్వస్వాన్ని నీ నుంచి శాశ్వతంగా దూరం చేసేస్తాయి రావణ. ఇత్యుక్తో పర రామాధ రామః కమలలోచనః ఏకస్థాన గతా యత్ర చత్వారః పురుషర్షభాః.
ఇలా ఆ కమలాక్షుడైన రాముడు విరమించుకుని నాకు చెప్పిన సందేశాన్ని నేను నీకు చెప్పాను అని చెప్పవలసింది చెప్పి శుకుడు ఇంకా మళ్ళీ చెప్పటం మొదలుపెట్టాడు. ఓ ప్రభు, అంటే ఇక్కడ ఆ రాముడు బలాన్ని చూసుకునైనా సరే ఇక్కనైనా సరే దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చెయ్యి. వాళ్ళ సమూహం ఎంత వానరులే మానవుడే అని అనుకుంటున్నావేమో అని. శ్రీరామో లక్ష్మణశ్చైవ సుగ్రీవశ్చ విభీషణః ఏత ఏవ సమర్థాస్తే లంకాం నాశయితుం ప్రభు. ఓ ప్రభు, ఆ వానరులందరూ కూడా ఒక్క పక్క ఊరక నిలిచియే ఉన్నారు. లంకను ఒక్కసారిగా ఇక్కడ వాళ్ళు మూలాల నుంచి నాశనం చేయడానికి శ్రీరాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు, విభీషణుడు ఈ నలుగురు చాలు. అవంతా సమూహం కూడా ఏమీ చెయ్యక్కర్లేదు. వాళ్ళ సమర్థత అటువంటిది. ఉత్పాట్య భస్మీకరణి సర్వే తిష్టంతు వానరాః తస్య యాతృబలం దృష్టం రూపం ప్రహరణాని చ. వానరులందరూ కూడా లంకను పెకిలించి భస్మం చేయటానికే నిలిచి ఉన్నారు. నేను రాముడి బలాన్ని, రూపాన్ని, ఆయుధాన్ని అన్నీ కూడా పరికించి పరికించి చూసే నేనుది చెప్తున్నాను. వదిష్యతి పురం సర్వమేకస్తిష్టంతు తే త్రయః పశ్య వానర సేనానాం తామసంఖ్యాతం ప్రపూరితాం. ఇక్కడ ఈ వానరసేన అంతా అక్కర్లేదు, ఈ నలుగురు అయితే సరిపోతుంది అని చెప్పాడు. మళ్ళీ తర్వాత ఆ నలుగురు కూడా ఏం అక్కర్లేదు, రాముడు ఒక్కడే సరిపోతారు. ఆ ముగ్గురుతో పని కూడా లేదు. రాముడు ఒక్కడే ఈ సమస్త నగరాన్ని నాశనం చేయగలిగిన సమర్థత కలిగి ఉన్నవాడు. ఒక్కసారి అటు పక్కకు చూడు, లెక్కకు చిక్కని ఆ వానరసేన అంతా కూడా వ్యాపించి ఉన్నారు. కానీ వాళ్ళందరూ ఏం అక్కర్లేదు, రాముడు ఒక్కడు చాలు ఇవన్నిటిని తొలగించటానికి అని. గచ్చంతి వానరస్తత్ర పశ్య పర్వత సన్నిభాః నాశక్యాస్తే గణయితుం ప్రాధాన్యేన బ్రవీమితే. ఒక్కసారి అటు చూడు, ఆ పర్వత ఆకారాలతో ఉన్న అంత పెద్ద పెద్ద శరీరాలు కలిగిన ఆ వానరులు గర్జిస్తున్నారు. వారిని లెక్కించడం కూడా తరం కాదు, అంతమంది ఉన్నారు. వారు ప్రాధాన్యంగా ఉన్న వాళ్ళ గురించి అంటే ఇంతమంది ఉన్నారు, వాళ్ళ లెక్క పెడతాం కూడా కుదరదు. అందులో బాగా ముఖ్యమైన వాళ్ళ పేర్లే, వాళ్ళ గురించే నేను ఇంకా మీకు చెబుతున్నాను అని. ఏషయో భీముఖో లంకాం నదంతిష్టతి వానరః యూతపానాం సహస్రానాం శతేన పరివారితః. అటు లంకకి అభిముఖంగా నిలిచి గర్జిస్తున్నాడు చూసావా, ఆ నిలిచి ఉన్న వానరుడు లక్షలాది సేనాపతులతే అంటే ఇక్కడ ముఖ్యమైన వాళ్ళని ఎవరైతే చెప్తున్నానో వాళ్ళకి మళ్ళీ కూడా కొంత లక్షల మంది సేనాపతులు ఉన్నారు. సుగ్రీవ సేనాధిపతిర్నీలు నామాగ్నినందనః ఏష పర్వత శృంగావః పద్మకింజల్క సన్నిమః. అయితే ఆ లక్షలాది సేనాపతులతో ఉన్న ఆ సుగ్రీవుడికి సేనాధిపతి అతని పేరే నీలుడు. అతడు అగ్ని నందనుడు. ఈ పర్వత శృంగముల్లాగా ఉన్నవాడు, అలాగే పద్మకేసరి ఆ వర్ణంలో ఉంటాడు. స్ఫోటయేత్యాభి సంరబ్ధు లాంగూలం చ పునః పునః యువరాజో అంగదో నామ వాలి పుత్రోతి వీర్యవాన్. అదిగో మాటి మాటికి అక్కడ ఆ వాలంతో నేలకి కొడుతూ ఉన్నాడు చూసావా, అతడే యువరాజైన అంగదుడు, వాలి యొక్క కొడుకు. అతడు కూడా చాలా తండ్రిలాగే వీర్యవంతుడు అని ఇట్లా ముఖ్యమైన వాళ్ళ గురించి శుకుడు రావణాసుడికి చెప్తున్నాడు. దీంతో ఆధ్యాత్మ రామాయణంలో యుద్ధకాండలు 4th సర్గాలు 30 శ్లోక సంపూర్ణం.